ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఈరోజు 2 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యే సమయానికి కొద్దిగా మొదలైనటువంటి వర్షం భారీ గాలులతోటి, పిడుగులతోటి భారీ వర్షం కురవడం జరిగింది. కొండల మీద నుంచి జలపాతాల్లాగా నీరు ప్రవహించి ఆలయ మాడవీధులకి అవతలి వైపున ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఒక ఏదైతే గోడ నిర్మాణం జరిగిందో ఆ గోడ నిర్మాణాన్ని ఆ జలపాతంలోని నీరు తాకడంతో మెత్తటి మట్టి అంతా కూడా కరిగి ఆ భారాన్ని మొయ్యలేని పరిస్థితుల్లో ఆ గోడ పక్కకు పడిపోవడం, ఆ పడిపోయే సమయంలో అక్కడ 300 రూపాయల క్యూ లైన్ అనేటువంటిది పోతూ ఉన్న సందర్భంలో ఆ వచ్చేటువంటి భక్తుల మీద ఆ గోడ వాలిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇవాళ అన్ని మాధ్యమాల్లో కూడా కనపడతా ఉంది. కానీ దురదృష్టం, అనుకోని విధంగా వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ వైఫల్యం ఇది ఏ విధంగా జరిగింది అనే దాని మీద 8 మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఈ గోడ కూలిపోవడం మీద కూడా ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇది ఒకవైపు ఉంటే దర్శనాలు ప్రారంభమై దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మన విపత్తు వల్ల ఒక లైను, క్యూ లైన్ మాత్రం పూర్తిగా ఆపేసి మిగిలినటువంటి క్యూ లైన్లన్నీ కూడా సజావుగా ఆలయంలోకి దర్శనానికి పంపించడం జరుగుతుంది. వేకువజామున 3 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ దర్శనాలన్నీ కూడా దాదాపు ఇప్పటికీ 34,346 మంది 9:45 గంటల వరకు కూడా ఈ హెడ్ కౌంట్ తీసుకున్న ఆ కౌంట్లో ఇన్ని వేల మంది దర్శనం చేయడం జరిగింది. అందరూ కూడా దర్శనాలు బాగా చేసుకున్నాం, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ప్రభుత్వ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు. ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి ఇప్పుడు కూడా భక్తులు వాళ్ళ ఆలోచన సరళిని తెలియజేస్తూ ఉంటారు. కానీ దురదృష్టం, ఆ ఒక్క అర్ధగంట సేపు అది ఒక మహత్ ప్రళయంగానే వచ్చింది అని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, కూటమి నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఇప్పటి వరకు వారి మీడియాల ద్వారా కూడా అదే చెప్పడం జరిగింది. అనుకోని సంఘటన, ఈ భారీ వర్షాలు, పిడుగులు, భారీ గాలుల వల్ల జరిగినటువంటి ఈ విపత్కర పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం తన బాధను వ్యక్తీకరించింది. ఇది తెలిసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి హోంమంత్రి శ్రీమతి అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారు, అన్ని శాఖల అధికారులు అందరూ కూడా ఇప్పటికే అక్కడ ఉదయం వేకువజాము నుంచే అక్కడ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ తిరిగి మళ్ళీ దర్శనాలకి ప్రారంభించి చేయించడం జరుగుతుంది. అక్కడ ఆ సంఘటనలో చనిపోయినటువంటి మృతదేహాలని కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నానికి తరలించడం జరిగింది. గుర్తుపట్టినటువంటి 3 ఆ యొక్క మృతదేహాలని ముగ్గురిని గుర్తుపట్టడం జరిగింది. మిగిలిన వాళ్ళని కూడా గుర్తుపట్టడానికి అది వివిధ మాధ్యమాల ద్వారా మాకున్నటువంటి అక్కడ ఉన్న ఆధారాల ద్వారా వారి కుటుంబ సభ్యుల్ని సంప్రదిస్తూ ఉన్నాం. ఇదేమైనా ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు, వర్షాల
పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి, ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మరొక 3 క్షతగాత్రులయ్యారు. ఆ వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ 3కి కూడా మంచి వైద్యం, మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం, చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి 25 లక్షల లెక్కన ఎక్స్ గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు. చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము, కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 25 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని, గాయాల పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని, వారికి కూడా 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.